హాయ్ అండి. కోడిగుడ్ల పులుసు అండి. చాలా టేస్టీగా, చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపించేస్తాను రండి. రైస్లోకైనా, చపాతీలోకైనా, దేంట్లోకైనా చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి. నేను ఎగ్స్ ముందే ఉడకబెట్టేసుకున్నానండి. ఉడకబెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసి కాస్త వేగనివ్వాలండి. ఆయిల్లో కాస్త వేగిన తర్వాత అదే ఆయిల్లో ఎగ్స్ తీసి పక్కకు పెట్టేసుకొని, మనం చికెన్ అయితే ఎలా వండుకుంటామో సేమ్ అదే ప్రాసెస్లో కోడిగుడ్డు పులుసు అండి. చికెన్ ప్రాసెస్లోనే మంచిగా కొంచెం బగారా స్పైసెస్, జీలకర్ర వేసుకొని కాస్త వేగనివ్వాలండి. వేగిన తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్స్ కాస్త ఎక్కువ వేసుకోవాలండి. గ్రేవీ మంచిగా వస్తుంది, మంచిగా ఉంటుంది టేస్ట్ కూడా. మంచిగా వేగిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకొని మంచిగా నూనెలో వేగనివ్వాలండి. మూత పెట్టుకొని మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత చూడండి కొంచెం పసుపు, అల్లం వెల్లిపాయ పేస్ట్, మన స్పైసీకి తగ్గట్టుగా కారం వేసుకోవాలి. కొంచెం పెరుగు వేసుకున్నానండి. గ్రేవీ బాగుంటుంది, మంచి టేస్ట్ వస్తుంది. మనం చికెన్ తిన్న ఫీలింగే ఉంటుందండి. ఆ ఫీలింగ్ బాగుంటుంది టేస్ట్. మూత పెట్టి ఇంకొక 5 మినిట్స్ అలా మగ్గించుకోవాలి. 5 మినిట్స్ తర్వాత ఆయిల్ మొత్తం పైకి వచ్చేస్తుంది. చూడండి కనిపిస్తుంది మనకి. ఆయిల్ మొత్తం పైకి వచ్చిన తర్వాత ఎగ్స్ దాంట్లో వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. మనకు గ్రేవీకి సరిపడా వాటర్ వేసుకోవాలండి. ఒక గ్లాసున్నర అలా మన గ్రేవీకి తగ్గట్టుగా వాటర్ వేసుకోవాలి. వేసుకొని ఒక 10 మినిట్స్ అలా కుక్ చేసుకోవాలండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే కోడిగుడ్డు పులుసు రెడీ అండి. మన చికెన్ గ్రేవీ లాగానే ఉంటుందండి టేస్ట్ అయితే. చూడండి ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది, పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందండి. మనం ఇలా గరిటెతో చూస్తే తెలిసిపోతూ ఉంటుంది. ఫైనల్గా కొంచెం గరం మసాలా ఇంట్లో ప్రిపేర్ చేసుకుంది, కొంచెం కొత్తిమీర వేసుకుంటే అంతే. చూడండి ఎంత బాగా అనిపిస్తుందో. టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ మరి.